హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్‌కి. ఈ యొక్క లోన్ రికవరీ ఏజెంట్స్ ఓకేనా. సో, మన ఇంటికి వస్తామని చెప్తే ఓకేనా, హోమ్ విజిట్ చేస్తామంటే సో, ఆ సమయంలో మనం బయటుంటే సో, వాళ్ళకు ప్రాపర్‌గా చెప్పాలి. సో, నేను పలానా డేట్‌కొస్తాను. సో, ఆ యొక్క డేట్ వచ్చినప్పుడు నేను కలుస్తాను అని చెప్పొచ్చు మీరు. వాళ్ళేమైనా ఫోర్స్ చేస్తే మీరు క్లియర్‌గా కౌంటర్ చేయొచ్చు వాళ్ళని. ఎందుకంటే అడ్రస్‌లో మీరు లేకపోతే హోమ్ విజిటింగ్ చేయడానికి కుదరదండి. సో, మీరు చెప్పొచ్చు ఓకేనా, నేను పలానా డేట్‌కొస్తాను. ఆ డేట్ వచ్చినప్పుడు మీరు మీట్ అవ్వండి. ఓకేనా. సో, ఈ విధంగా మీరు కమ్యూనికేట్ చేసుకోవచ్చు. జనరల్‌గా వీళ్ళేం చేస్తారంటే, మీ అడ్రెస్ కన్ఫర్మ్ చేయండి. అడ్రెస్ పంపిస్తాము. మనం బయటున్నా సరే ఓకేనా. సో, ఔట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా సరే వీళ్ళేం చేస్తారంటే, సో, అడ్రెస్ కన్ఫర్మ్ చేయండి సార్, వచ్చి మీట్ అవుతామంటారు. సో, మీరు ఔట్ ఆఫ్ స్టేషన్ ఉంటే మీరు క్లియర్ కమ్యూనికేట్ చేయొచ్చు. నో ఇష్యూ ఓకేనా. సో, పలానా డేట్‌కొస్తాను. సో, అప్పుడు వచ్చి మీట్ అవ్వండి అని చెప్పొచ్చు మీరు. ఓకేనా. సో, నో ఇష్యూ. హలో హలో చెప్పండి. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ చెప్పండి మేడం. ఏమైంది సార్? మండే పేమెంట్ చేశాను చెప్పారు కదా, ఇంకా రాలేదు పేమెంట్ మన 25th చేస్తాం మేడం, కొద్ది ఫండ్ ఇష్యూ ఉంది. సార్. 25th చేస్తాం మేడం. సార్ 25th అంటే మరీ ఎక్కువ డేట్ అయిపోతుంది సార్, అంత టైం ఇవ్వలేం కదా. కరెక్టే కానీ నాకు కొద్ది బిజినెస్ లాస్ అయిపోయింది, కొద్ది మల్టిపుల్ డెప్స్ అయిపోయినాయి. నాకు మంత్ ఎండ్ ప్లాన్ అంటే చేశాను. మీకు అంటే నేను 2 days టైం ఇవ్వగలుగుతాను సార్, దానికన్నా ఎక్కువ టైం అయితే ఇవ్వలేను మేము. 2 days కాదు మేడం అట్లా, ఎందుకంటే ఫాల్స్ ప్రామిస్ నేను 25th అయితే చేయలేను. అవ్వదు సార్, కష్టం. మీరు చెప్పిండ్రు కదా మండే చేస్తారని చెప్పేసి, అందుకే మేము మండే వరకు టైం ఇచ్చినాము. కరెక్టే మరి కానీ అంత టైం అయితే అవ్వదు సార్. కరెక్టే కానీ 25th చేస్తాను. నాకు బిజినెస్ లాస్ అయిపోయింది కొద్దిగా. 25th ఇన్ బిట్వీన్ 20 అండ్ 25th, సో అప్పుడు క్లియర్ చేసుకుంటాం మేడం. సార్ 25th అంటే చాలా లేట్ అయిపోతుంది సార్, అంత అయ్యలేం, కష్టం సార్. 25th మంత్ ఎండ్ దాకా మీ దగ్గరే ఉంటుంది కదా మేడం, హోల్ లో ఉండదు, పెట్టేసుకోండి. అవును సార్, 25th అంటే 17, 18, 19, 22. 25th అంటే మీకు ఇంకో 1 week వేసుకోండి మేడం, వస్తుంది కదా. 1 week వేసుకోండి. అదే దాని చెప్తాను తర్వాత దాని తర్వాత మీకు ఉంటది కదా మేడం, నార్మల్ గా ఏమంటారు, ఇప్పుడు మంత్ ఎండ్ దాకా ఉంటుంది కదా, ఇంకా 28 మంత్ ఉండదు సార్. మీ డేట్ డ్యూ డేట్ లాస్ట్ డేట్ చెప్తాను, ఒక నిమిషం. డ్యూ డేట్ చూపించినది ఒక నిమిషం. ఓకే సార్ మీ డ్యూ డేట్ మొన్ననే అయిపోయింది సార్, 13 కే అయిపోయింది. ఓకే. హా, మీరు ఇంకా డేట్ అడుగుతున్నారు, మీకు ఇంకా టైం ఇచ్చేసాం మీకు, మరి ఇంకా టైం అడుగుతున్నారు. ఇంకా టైం అయితే అవ్వదు సార్, ఈ రోజు చేసేయండి మీరు ఎలా అయినా, వేరే వాళ్ళ దగ్గర తీసుకొని. ఇవ్వట్లేదు మేడం, వేరే వాళ్ళు ప్రాబ్లం ఉంది కదా. వేరే వాళ్ళ దగ్గర తీసుకొని మీరు వీళ్ళకి ఇచ్చేసారనుకో, మీ పైసలు వస్తేనే వాళ్ళకి ఇచ్చారు కదా మీరు. అయితే మీరు ఈ రోజు ఎవరి దగ్గర తీసుకొని పే చేసేయండి సార్. ఈ రోజు ఎలాగైనా ఎవరి దగ్గర తీసుకొని పేమెంట్ చేసేయండి సార్. మీరు టోటల్ అమౌంట్ కాకపోయినా మీరు మినిమం అమౌంట్ అయినా పే చేయరు సార్. చేస్తాను మేడం. 5,500 పే చేసేయండి సార్. నెక్స్ట్ 10,300 ఉంది, 5,500 పే చేసేయండి మినిమం అమౌంట్. మేడం ఏమంటున్నాను, ఇప్పుడు పాసిబిలిటీ అవ్వట్లేదు మేడం, ఓకేనా. సో క్లియర్ గా అందుకే కమిట్మెంట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు మళ్ళీ మీరు కమిట్మెంట్ రాసుకొని మళ్ళీ బ్రేక్ అయిపోయి అంత ఎందుకు, నాకు 25th మధ్యలో వస్తే 25th క్లియర్ చేసుకుంటాం మేడం అట్లా. అవును సార్, మీరు మండే అన్నారు, మీ మండే వరకు టైం యాక్చువల్లీ 13 కే అయిపోయింది. 13 కి ఫోన్ చేసి మీరు ఏమో మండే ఇచ్చేస్తానని చెప్పారు. అవును మేడం. ఇప్పుడు మండేకి ఫోన్ చేసి మరి 25th అంటున్నారు, మళ్ళీ 25th కి ఫోన్ చేస్తే మళ్ళీ 31st అంటారు మీరు. అదంతా ఉండదు సార్. మేడం 25th అదంతా కాదు సార్, మీకు ఇచ్చే టైం ఇచ్చేసాము. ఈరోజు ఇప్పుడు కాదు మినిమం మేడం, అమౌంట్ అయినా పేమెంట్ చేసేయండి సార్ మీరు. ఈరోజు కాదు మేడం, ఈరోజు కాదు మేడం, అట్లా అందుకు ఫాల్స్ ప్రామిస్ ఇస్తే ఇట్లా రాదంటే మరి ఎట్లా సార్? ఎవరి దగ్గర తీసుకోండి, మీరు బిజినెస్ లాస్ బ్రేక్ అయిపోతుంది మేడం అట్లా. ఎవరో ఒకరు ఇయ్యరా 5,000 మీకు? ఇవ్వట్లేదు కదా మేడం, అదే కదా ఇష్యూ. ఎందుకు ఇయ్యరు సార్? వాళ్ళు ఏమైనా చేస్తేనే ఇయ్యరు కదా, ఎవరైనా గానీ డబ్బులు తీసుకొని ఇవ్వకపోతేనే ఇయ్యరు. ఇంకేం చెప్పాలి మేడం మీకు, మీరు ఇట్లా మాట్లాడితే. అవును సార్, నిజమే కదా. నేను కూడా ఒకసారి ఇప్పుడు మీకు రిటర్న్ చేస్తలేను, మళ్ళీ మీకు నేను డబ్బులు అడిగితే మీరు ఇస్తారా? నాకు ఇయ్యరు కదా. ఇవ్వము వాస్తవం మాట్లాడింది కానీ. హలో, ఇప్పుడు మీరు ఎప్పుడు చేశారు సార్? ఈ రోజు మినిమం అమౌంట్ 25th చేస్తాను మేడం, నేను క్లియర్ చెప్తాను. 25th క్లియర్ చేసుకుంటాను, ఇష్యూ. నాకు మనీ వస్తాయి. ఒక నిమిషం, మా మేనేజర్ తోటి మాట్లాడండి. ఇవ్వండి. తెలుగే కదా. హలో సార్, హలో. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నా సార్. ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఏమైంది సార్? అదే మేడం, ఏం పేరు? నా పేరు కళ్యాణి. చేస్తా మేడం, మంత్ ఎండ్ చేసుకుంటా. 25th చేస్తాను, నాకు ఫండ్ వస్తాయి, అప్పుడు క్లియర్ చేసుకుంటా. 28th 25th మేడం, 5వ తారీఖు రోజు ఫోన్ చేసినప్పుడు 25th మేడం, 25th. 25th వరకు ఎవరు టైం ఇచ్చారు సార్? మీరు మినిమం పేమెంట్ ఎంత ఉందో ఐడియా ఉందా మీకు? చెప్పండి మేడం, చెప్పండి మేడం. మినిమం పేమెంట్ ఎంత ఉందో ఐడియా లేదా సార్ మీకు? చెప్పండి మీరు సిస్టమ్ మీద కూర్చున్నారు కదా, చూసుకోలేదు అని చెప్పండి. చూసుకోలేదా? 5,400 రూపీస్ ఉంది సార్. చేస్తాం మేడం, 20వ తారీఖు చేస్తాను, కొద్దిగా ఫండ్ ఇష్యూ ఉంది. సార్ కరెక్టే సార్, మీకు ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి. లాస్ట్ 3 months నుంచి పేమెంట్ లేదు మీకు. 3 months నుంచి టైం తీసుకొని ఇప్పుడు స్టిల్ ఇంకా 25th వరకు అంటే టైం ఎలా వస్తుంది సార్? నేను 5వ తారీఖు రోజు ఫోన్ చేస్తుంటే ఇదే చెప్పారు. ఏమన్నారు? 10వ తారీఖు వరకు నాకు ఫండ్స్ వస్తాయి చేస్తా అన్నారు. 10 అయిపోయింది, 15 అయిపోయింది, ఈ రోజు 20, మళ్ళీ 25 అంటున్నారు. అడ్రస్ కన్ఫర్మ్ చేయరా ఒకసారి మీ అడ్రస్ కోసం? ప్రజెంట్ అవుట్ ఆఫ్ సిటీ ఒక 3 days లో మీకు కేవైసీ అప్డేట్ చేస్తాను, ఓకే. ప్రజెంట్ ఎక్కడ? రంగారెడ్డిలో ఉన్నారా? రంగారెడ్డికి వస్తారు చెప్పండి. ప్రజెంట్ అవుట్ ఆఫ్ సిటీలో ఉన్నాం మేడం. అవుట్ ఆఫ్ సిటీ అంటే ఎక్కడ సార్?
అవుట్ ఆఫ్ ఇండియా బెంగళూరు వచ్చాను మేడం, జాబ్ సర్చింగ్ లో కూడా. బెంగళూరులో ఎక్కడ ఉన్నారు చెప్పండి? ఎలక్ట్రానిక్ సిటీ ఉందా? ఎలక్ట్రానిక్ సిటీలో ఎక్కడ ఉన్నారు? ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్నా మేడం. అదే ఆ సిటీలో ఎక్కడ ఉన్నారు అంటున్నా. ఎలక్ట్రానిక్ సిటీ అంటే చిన్నదేం కాదు కదా. పెద్దది మేడం, కరెక్టే గానీ నేను ఇక్కడ పీజీలో ఉన్నాను, టెంపరీ స్టేయింగ్ ఉన్నా. పేరు సంథింగ్ నాకు చెప్పరా? నేను టెంపరీ స్టేయింగ్ లో ఉన్నా, ఉన్నాను. ఇంటికి రా. అవును మేడం, కస్టమర్ రైట్ ఉంటది కదా, ఎప్పుడు ఎగ్జిక్యూటివ్ విజిట్ చేయను, మీరే డిసైడ్ చేస్తారా? మీరే అంటే 3 నెలలు పేమెంట్ చేయొద్దని కస్టమర్ కి రైట్ ఉందా ఎక్కడన్నా? కస్టమర్ రైట్స్ గురించి మాట్లాడుతున్నారు. నేను చెప్పాను మేడం రైట్ ఉందని చెప్పేసి. ఇప్పుడు మీరే కదా అనేది కస్టమర్ రైట్ ఉంటుంది. అవును మేడం, మీరు ఫోర్స్ఫుల్ గా వస్తా అంటారు కదా. నేను పీజీలో ఉన్నా మేడం అంటే బిజినెస్ వర్క్ లో బయటకు వచ్చానంటే నేను అడిగి వస్తా అంటే దాని మీనింగ్ ఏంది? నేను ఒక డేట్ ఇస్తాను, మాట్లాడదాం కానీ. అంటే మీకు డేట్ ఇస్తే మీరేమన్నా సీఎం పిఎం అనుకుంటున్నారా? మీరు అపాయింట్మెంట్ దొరికేంత వరకు మరి మీరేమనుకుంటున్నారు? మీరు డిప్యూటీ కలెక్టర్ అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? నేను అనుకోవట్లేదు కాబట్టి. మరి అవును మేడం, నార్మల్ కామన్ మ్యాన్ కూడా బిజీ ఉంటాడు, అపాయింట్మెంట్ ఇస్తాడు, రావాలి కదా. అటు అపాయింట్మెంట్ తీసుకోకూడదు. మీరు రైట్, మీరు ఎక్కడ ఉంటాడు? అపాయింట్మెంట్ ఇవ్వడానికి మీరేమన్నా ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు సార్. మేడం మనం కూడా కామన్ పీపుల్, మీరు కూడా కామన్ పీపుల్, అర్థం చేసుకోండి మేడం. ఓకే, రికవర్ లో ఏమనుకుంటున్నారు మేడం? మీరు రికవర్ లో ఏమనుకుంటున్నారు మేడం? మీరు ఐఏఎస్ ఆఫీసర్ అనుకుంటున్నారా మీరు? అవును మేడం, అట్లా మరి అపాయింట్మెంట్ అని మాట్లాడుతున్నాం. అవును మేడం, కొద్దిగా బిజీగా ఉన్నాను, ఒక డేట్ చెప్తాను, ఆ డేట్ నాడు అని చెప్పాను. అవును మేడం, 3 days లో అప్డేట్ చేస్తాను చెప్పాను కదా. 3 days లో అప్డేట్, మీరు విజిటింగ్ అంటే 3 days లో అప్డేట్ చేస్తాను చెప్పాను కదా మేడం. 3 days లోనా? అవును మేడం. 3 months ఏం చేసిండు సార్? 3 months మెయిల్ పెట్టాను మేడం, చెక్ చేసుకోండి ఒకసారి. బ్యాంక్ మెయిల్ పెట్టారు, ఇష్యూ ఉందని చెప్పేసి. టెంపరీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, నాకు ఫండ్ ఇష్యూ ఉంది, నాకు రీపేమెంట్ చేయడానికి టైం కావాలని చెప్పేసి బ్యాంక్ మెయిల్ పెట్టాను. కమ్యూనికేట్ చేశాను కదా. టైం ఇచ్చేసిందా మీకు? కమ్యూనికేట్ చేశాను, నా తరపున చెప్తున్నాను మేడం. ఇర్రెస్పాన్సిబుల్ గా లేను నేను. కమ్యూనికేట్ చేసిండ్రు, రిప్లై వచ్చిందా మా సైడ్ నుంచి? మీ సైడ్ నుంచి రిప్లై రాలేదు మేడం. ఏమంటున్నాను, నేను నా తరపున నేను కమ్యూనికేట్ చేశాను, బ్యాంక్ నాకు ఇబ్బంది అని చెప్పాను. ఓకేనా? నేను బెంగళూరులో ఉన్నాను, విజిట్ చేస్తాను అంటే టెంపరీ వర్క్ మీద వచ్చాను, అక్కడ పర్మనెంట్ స్టేయింగ్ లేదు, నేను అప్డేట్ చేస్తాను చెప్పాను. ఓకేనా? అపాయింట్మెంట్ అంటే మీరు కలెక్టర్ పిఎం అని మాట్లాడితే అందరు కలెక్టర్ పిఎం తీసుకుంటారు మేడం కార్డు. ఓకేనా? మాలాంటి అవును మేడం, మీరు అట్లా మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు మాలాంటి డిఫాల్టర్ డిఫాల్ట్ కాకపోతే మీరు అక్కడ జాబే ఉండదు కదా, మీ పొజిషన్ మా వాళ్ళు వచ్చింది కదా అక్కడ. మరి ఒప్పుకుంటున్నారా? డిఫాల్ట్ అయిందని మేడం, మాలాంటి డిఫాల్ట్ అయింది అంటున్నా, డిఫాల్టర్ కాదు. డిఫాల్ట్ అయ్యిందా? డిఫాల్టరా మీరు? డిఫాల్ట్ అయింది మేడం, టెంపరీ డిఫాల్ట్ అయిపోయింది సార్. 1 రోజు 2 రోజులు అయితే ఓకే యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు 3 నెలల నుంచి అయిందంటే మీరు డిఫాల్టర్, వాంటెడ్లీ డిఫాల్టర్ అని కదా అర్థము. మీరు 12 నానార్థాలు తీసుకోండి, నో ఇష్యూ నాకు మేడం. నేను ఏదో నాకు తెలుసు. నానార్థాలు ఎవరు మాట్లాడట్లేదు. నానార్థాలు మీరు తీసుకోండి, 20వ తారీఖు చేస్తారు పేమెంట్. ఇప్పుడు 25వ తారీఖు చేస్తారని కన్ఫర్మ్ ఏంటి? కన్ఫర్మ్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డేట్ రేపే చెప్తాను మేడం, కన్ఫర్మ్ ఏంటి చెప్పండి. 10వ తారీఖు మరి ఎందుకు చేయలేదు? నేనే ఫండ్ యాక్చువల్ ఏంటంటే ఒకటి మేడం, ఒకటి ఫండ్ నాకు వచ్చేది ఉంది. నేను 20 నుంచి 25 మధ్యలో షూర్ గా వేసుకుంటా, నాకు మనీ వచ్చేది ఉంది. కన్ఫర్మ్ మేడం, అవుతారు ఎందుకు చెప్తా? అబద్ధం ఎందుకు చెప్తారా? సరే సార్, మీరు 10వ తారీఖు చెప్పిండ్రు. సో ఏం పేరు మీ పేరేం పేరు? నా పేరు కళ్యాణి. కళ్యాణి గారు, సరే సరే చెప్పండి. ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలని నేను చెప్పగలను. మీరు థర్డ్ పార్టీ సార్? బ్యాంక్ సార్, బేగంపేటలో బ్యాంక్ లో ఉంటా, రండి కావాలి అంటే. సీదా బ్యాంక్ లో కూర్చుంటారా మేడం మీరు? ఓకే, మీట్ అవుతాం మేడం వచ్చాక. బెంగళూరు ఫస్ట్ మిమ్మల్ని ఐ విల్ మీట్ యూ ఫస్ట్. సరే సార్, కన్ఫర్మ్ గా మీట్ అవ్వండి. ఐ వాంట్ టు సీ యువర్ ఫేస్. ఎస్ సార్, కంపల్సరీ. నేను బ్యాంక్ లోనే ఉంటా కదా, రండి, నో ప్రాబ్లం, ఇష్యూ ఏం లేదు. వచ్చి మాట్లాడండి, పేమెంట్ చేసి తర్వాత రండి నా దగ్గరికి. ఏం పొజిషన్ మేడం మీ పొజిషన్ బ్యాంక్ లో? సార్ మీ డిజిగ్నేషన్ బ్యాంక్ లో? నా డిజిగ్నేషన్ చూపిస్తారండి సార్, రేపు వస్తారు కదా. అవసరం లేదు, చెప్పండి. వస్తారు కదా మీరు, బ్రాంచ్ కి రండి, నా చెప్పండి మేడం. ఐడి కార్డు మొత్తం చూపిస్తాను, మీరు బ్రాంచ్ కి. ఆన్లైన్ లో డిస్కస్ చేయడానికి ఎందుకు భయపడుతున్నారు మీరు చెప్పండి? భయం నాకెందుకు? భయం ఆర్బీఐ గైడ్స్ మీరు బ్యాంక్ లో ఉండి అది కాదు మేడం, మాట్లాడుతున్నారు. ఆర్బీఐ గైడ్ లైన్స్ బ్రేక్ చేస్తున్నారు, మీరు తెలియదా? మీకు బ్యాంకర్ అయ్యండి, మీరు బ్యాంకరా? మీరు ఆర్బీఐ గైడ్ లైన్స్ బ్రేక్ చేస్తున్నారు మీరు. మీ పొజిషన్ చెప్పట్లేదు మేడం బ్యాంక్ లో. నేను కన్ఫర్మ్ చేసుకోవాలి కదా ఎగ్జాక్ట్ గా మీరు ఎవరు మాట్లాడుతున్నారు. నాకు హోమ్ విజిటింగ్ చేస్తాను చెప్తున్నారు మీరు. ఓకేనా? ఐ వాంట్ కన్ఫర్మ్ కదా మేడం. ఏంటి అలా డీటెయిల్స్ ఏం షేర్ చేయట్లేదు అని చెప్తున్నాను. అవును సార్, డీటెయిల్స్ కావాలంటే బ్రాంచ్ కు రండి, మాట్లాడదాం. మేడం ఆన్ కాల్ లో చెప్పడానికి, మేడం ఆన్ కాల్ లో మీరు ఫోన్ చేశారు, చెప్పడానికి ఏముంది చెప్పండి. ఐడి కార్డు పెడితే ఐడి కార్డు మీకు షేర్ చేస్తే మీరు మిస్యూజ్ చేయగలరు కదా. మిస్యూజ్ ఏం చేస్తా మేడం ఐడి కార్డు తోటి? చెయ్యొచ్చు సార్,
నేను కూడా చదువుకున్నా. చదువుకున్నారా మేడం? ఏం చదువుకున్నారు మేడం? ఉతికిస్తారా ఎవరన్నా, ఆ? లేకపోతే ఊరికే ఇస్తారా సార్? ఇవ్వరు మేడం. బ్యాంకర్ లో జాబ్ కొట్టారంటే రీజనింగ్ లెక్కలని బాగా చేసినట్టు మీరు, అందుకే ఇచ్చారు మీకు. ఏం చేసినాను? ఏం చేసినా? ఆప్టిట్యూడ్ రీజనింగ్ లెక్కలు బాగా చేసినట్టున్నారు, అందుకే మీకు బ్యాంకర్ లోకి జాబ్ వచ్చింది మేడం. మీరు ఏం చేస్తున్నారు సార్? బెంగళూరుకి ఎందుకు వెళ్ళారు? బ్యాంక్ లో ఒక ఎమ్మెల్యే కలవాలి మేడం, అక్కడ బిజినెస్ డీల్ ఉంది ఒకటి. ఎమ్మెల్యేనా? ఎమ్మెల్యే పేరు సార్? ఉమ్? ఏ ఎమ్మెల్యే? లోకల్ ఎమ్మెల్యే మేడం అక్కడ. లోకల్ ఎమ్మెల్యే. లోకల్ ఎమ్మెల్యే మీది హైదరాబాద్ కదా? హైదరాబాద్ వాళ్ళు బెంగళూరు ఎమ్మెల్యేస్ వెళ్ళడం వల్ల యూజ్ మేడం బిజినెస్ పనులు ఉంటాయి మేడం, వెళ్తాం అట్లా. ఎందుకు మేడం కామన్ మ్యాన్ తప్పుగా వస్తారు మీరు? చిన్న కాదు మీకు ఎట్లా ఉంటుంది రికవరీ వాళ్ళకు 2-3 నెలలు డిఫాల్ట్ కట్టకపోతే, పేమెంట్ కట్టకపోతే మీరు కస్టమర్ అంత ఏం లేదనుకుంటారు మీరు, ఆ ఇన్ఫ్లుయెన్స్ లేదనుకుంటారు. అదేం ప్రాబ్లం మీతోటి? మేము అలా ఏం అనుకోలేదు మరి సార్. ఇందాక అంటున్నా మేడం అపాయింట్మెంట్ ఇస్తారా మాకంటే? అంటే నా విఐపి ఎమ్మెల్యే ఎంపీకి టైం వాల్యూ అంటే ఇప్పుడు మీ టైం కి మీకు వాల్యూ లేదా? వితౌట్ లేబల్స్ మీకు ఎలాంటి వాల్యూ లేదా? ఇండివిజువల్ కి ఏం వాల్యూ లేదా మీకు? ఎవరికైనా కళ్యాణి గారికి ఫర్ ఎగ్జాంపుల్ మేడం, కళ్యాణి గారికి ఒక రికవరీ బ్యాంక్ లో డిజిగ్నేషన్ లేకపోతే వాల్యూ మీ దృష్టిలో మీకు జీరో మీ వాల్యూ చెప్పండి. నాకు వాల్యూ ఉంది సార్, నా వాల్యూ ఉంది కాబట్టి అదే చెప్తాను మేడం. వితౌట్ లేబల్స్ ఆల్సో యూ వుడ్ హ్యావ్ యువర్ ఓన్ వాల్యూ. ఎమ్మెల్యే ట్యాగ్ ఉంటేనే మీకు వాల్యూ ఇవ్వాలి, ఓకేనా? ఆ పక్కన ఏం లేకపోతే వాల్యూ ఇవ్వకపోతే దిస్ ఇస్ వెరీ నేరో మైండ్ సెట్ థింకింగ్. ప్లీజ్ కరెక్ట్ ఇట్. ఓకే థ్యాంక్ యూ సార్, నాకు కొత్త విషయం చెప్పారు, నేర్చుకున్నాను మీ నుంచి. ఓకే, వెరీ ఐ విల్ అప్రిషియేట్ యూ ఫర్ దట్. నన్ను అప్రిషియేట్ చేస్తున్నారా? ఎస్ మేడం, కరెక్ట్. యు ఆర్ కరెక్టింగ్ యువర్ సెల్ఫ్ వెరీ క్విక్లీ. సో దిస్ ఇస్ కాల్డ్ అడాప్టబిలిటీ. Adaptability in personality is very much needed, madam. ఓకే సార్. ఓకే మేడం. సరే మరి 20 వరకు ఎదిగినా 25th మేడం, 25th మేడం. నేను క్లియర్ గా చెప్పాను 25th అని చెప్పాను కదా మేడం. 25th అప్పటి నుంచి అదే చెప్తున్నా కదా మేడం, 25th కన్ఫర్మ్ చేస్తాను. 25th అన్నారు అంటే 20 నుంచి 25th వరకు 5 days ఉన్నాయి, ఎనీ టైం చేయొచ్చు అన్నారు. ఎనీ టైం మేడం. మరి మీరు లీస్ట్ ఎందుకు పెట్టుకుంటున్నారు? కొద్దిగా సేఫ్ సైడ్ గా ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎక్కువ తీసుకోండి. 24th పెట్టుకోండి అట్లా. 24, 25. 24th. ఓకే సార్, నేను 24th కు పెట్టుకుంటా. కొద్దిగా 24th అయితే కనుక కన్ఫర్మ్ అయితే పేమెంట్ చేయండి, డిలే అయితే చేయకండి. 5500 అరేంజ్ చేసుకోవడానికి అన్ని డేస్ పట్టదు మీకు, కానీ ఎందుకో మీకు టైం ఇవ్వాలనిపించింది, ఇచ్చా. థ్యాంక్ యూ మేడం. ఓకే థ్యాంక్ యూ. సో చూసారు కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు ఆర్బీఐ గైడ్లైన్స్ ని ఎవరైనా బ్రేక్ చేసి మాట్లాడితే దానికి మీరు కౌంటర్ ఇవ్వచ్చండి, నో ఇష్యూ, ఓకేనా? సో పేమెంట్ ఉంటే పేమెంట్ చేయండి. సో పేమెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.